జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, చాలామంది దరిద్రులు మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో ఏంటంటే, ఇది హిందూ దేశం కాదు, ఇది హిందూ దేశం కాదు, ఇది సెక్యులర్ దేశం, ఇది హిందువులు మాత్రమే ఉండే దేశం కాదు, ఇది అన్ని మతాలు వారు ఉండే దేశం. ఇక్కడ హిందువులకే కాదు, మిగతా మతాలకు కూడా హిందువులతో పాటు సమాన హక్కులు ఉన్నాయని చెప్పేసి పిచ్చ వాగుడు వాగుతుంటారు. ఇంకొకడు అంటాడు, భారత రాజ్యాంగంలో హిందూ దేశం అని ఉందా అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, అదే భారత రాజ్యాంగంలో సెక్యులర్ దేశం ఇది అని చెప్పి ఉందని ఇంకోడు అంటాడు. సో వీళ్ళందరికీ ఈ వీడియో ద్వారా ఈ దేశం యొక్క ఆత్మ ఏంటి, ఈ దేశం యొక్క నదులు ఏం చెప్తున్నాయి, నా దేశం యొక్క పర్వతాలు ఏం చెప్తున్నాయి, నా దేశం యొక్క ప్రకృతి ఏం చెప్తుంది, ఇది సెక్యులర్ దేశమా, ఇది హిందూ దేశమా, ఏం చెప్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియో మొదలు పెడదామా. భారతదేశం 1947 ఆగస్టు 15న పుట్టిన దేశమా ఇది, లేక బ్రిటిషర్లు గీసిన సరిహద్దు వల్ల ఏర్పడిన రాజ్యమా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక స్పష్టమైన ఆకారాన్ని, ఆత్మను సంతరించుకున్న ఒక సజీవ నాగరికత నా దేశం. ఈరోజు మనము రాజకీయాలను పక్కన పెట్టి చరిత్ర, భూగోళం, నదులు, పర్వతాలు మరియు మన పూర్వీకుల సంకల్పం ఇవన్నీ ఎలా గొంతెత్తి ఇది హిందూ దేశం అని చాటుతున్నాయో సాక్ష్యాలతో సహా చూద్దాం. భారతదేశం అనే భావన ఈనాటిది కాదు. వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని ఇతర నాగరికతలు ఇంకా కళ్ళు తెరవక ముందే మన ఋషులు ఈ దేశానికి స్పష్టమైన సరిహద్దులు గీశారు. ఒక్కసారి విష్ణు పురాణంని చూద్దాం. స్క్రీన్ మీద ఒక శ్లోకాన్ని మీకు పెడుతున్నాను చూడండి. ఇది అద్భుతమైన శ్లోకం. But in Vishnu Puranam itself, they describe the land that was called by the name Bharatvarsha. Udram yat samudrasya himatra cheva dakshinam, varsham dat Bharatam nama Bharati yatra shantati, which means the country that lies north of the ocean and south of the snowy mountains is called Bharata. నాకు సంస్కృతం రాదు కాబట్టి మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దాని భావాన్ని మీకు తెలియజేస్తున్నాను. సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకు దక్షిణాన ఉన్న అక్కడ నివసించే ప్రజలే భారతీయులు. గమనించండి మిత్రులారా, అప్పటికి క్రిస్టియానిటీ పుట్టలేదు, ఇస్లాం లేదు. అప్పుడు ఉన్నది సనాతన ధర్మం మాత్రమే. అంటే ఈ భౌగోళిక సరిహద్దులు సనాతన ధర్మాన్ని ఆచరించే వారి కోసం మాత్రమే ప్రకృతి సిద్ధంగా నిర్ణయించబడ్డాయి. హిమాలయాలు మనకు కేవలం పర్వతాలు కావు, అవి ఆ పరమశివుని నివాసం. హిందూ మహాసముద్రం కేవలం నీరు కాదు, అది సాగర మథనం జరిగిన చోటు. ఈ భౌగోళిక సరిహద్దులే ఇది హిందూ దేశం అని చెప్పడానికి మొదటి సాక్ష్యం. భారతదేశం హిందూ దేశం అని చెప్పడానికి అతిపెద్ద సాక్ష్యం 1947లో జరిగిన దేశ విభజన, ద్విజాతి సిద్ధాంతం, 2 నేషన్ థియరీ. భారతదేశ విభజన పూర్తిగా మత ప్రాతిపాదికన జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని పాకిస్తాన్ ఏర్పడింది. ఒక భూభాగం కేవలం ఒక మతం కోసం విడిపోయినప్పుడు మరి మిగిలి ఉన్న భూభాగం భారతదేశం సహజంగానే ఇక్కడ మెజారిటీ సంస్కృతి లేదా మతానికి, హిందూ మతానికి చెందిందే కదా. పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించుకున్నప్పుడు దానికి ప్రతీకగా భారతదేశం సహజంగానే హిందూ రాష్ట్రం అవుతుంది కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది? చాలా మంది మన దేశంలో భారతదేశం పుట్టుకతోనే సెక్యులర్ దేశం అని భావిస్తారు, కానీ ఇది వాస్తవం కాదు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉందా? లేదు. 1948 15 నవంబర్ రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఒక చర్చ జరిగింది. ఆ చర్చల్లో కేటీ షా అనే సభ్యుడు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో అంటే పీఠికలో చేర్చాలని
ఆయన సూచించిండు. కానీ అప్పుడు అంబేద్కర్ దాన్ని ఖండించిండు ఆయన. అప్పుడు అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, భారతదేశం స్వతహాగా ధార్మిక దేశమని, దీన్ని ప్రత్యేకంగా సెక్యులర్ అనే పదాన్ని ప్రత్యేకంగా రాజ్యాంగంలో రాయవలసిన అవసరం లేదని అంబేద్కర్ ఆ రోజు వాదించాడు. దానికి కావాల్సిన రిఫరెన్స్ కింద ఇచ్చాను, చూసుకోండి స్క్రీన్లో. మరి సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చింది? 1976లో. 1976లో ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్ పీఠికలో చేర్చింది. కుట్రపూరితంగా చేర్చింది. అంటే 1950 నుండి 1976 రాజ్యాంగం అమలు అయిన రోజు నుంచి సెక్యులర్ అనే పదాన్ని ఇందిరాగాంధీ చేర్చేంత వరకు దాదాపు 26 సంవత్సరాల పాటు భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేదు. అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారత్ సెక్యులర్ దేశం కాదు. ఒకసారి ఒరిజినల్ రాజ్యాంగాన్ని చూద్దాం మనం. పార్లమెంట్ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, లింక్తో ఉంటుంది. మీరు ఇప్పుడు అక్కడ వెతికే కంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ లింక్ క్లిక్ చేయండి. ఒరిజినల్ రాజ్యాంగం యొక్క పీడిఎఫ్ మీకు ఓపెన్ అవుతుంది. భారత రాజ్యాంగం యొక్క అసలు ప్రతిని, ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్ ని నందలాల్ బోస్ మరియు అతని బృందం చిత్రించిన చిత్రాలతో అలంకరించబడి ఉంది. ఈ చిత్రాలు భారతదేశం యొక్క సాంస్కృతిక మూలాలను ప్రతిబింబిస్తాయి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనే విభాగంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు లంక నుండి తిరిగి వస్తున్న చిత్రం ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న చిత్రం కూడా ఉంటుంది. అలాగే నటరాజు యొక్క చిత్రం కూడా ఈ ఒరిజినల్ రాజ్యాంగంలో మనకు కనబడుతుంది. మనకు దీని అర్థం ఏంటి? ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని కేవలం ఒక పరిపాలన యంత్రంగా కాకుండా రామాయణ మహాభారతాల వారసత్వంగా, అంటే భారతదేశ నాగరికతను హిందూ నాగరికతగా గుర్తించారు. మరి ఇది హిందూ దేశం కాకుండా ఎలా పోయింది? సెక్యులర్ దేశం ఎలా అయింది? ఈ దేశంలో ఉన్న నదులు ఏమని సాక్ష్యం చెప్తున్నాయి? మామూలుగా ప్రపంచంలో ఏ దేశంలోనైనా నదులను కేవలం నీటి వనరులుగా మాత్రమే చూస్తారు. కానీ భారతదేశంలో నదులను దేవతలుగా, తల్లులుగా పూజిస్తాం. ప్రతి హిందూ ఇంట్లో పూజ చేసేటప్పుడు చదివే మంత్రం మీకు గుర్తుందా? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. నాకు సంస్కృతం రాదు కాబట్టి దీని భావాన్ని నేను తెలుగులో చెప్తాను. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు ఈ 7 నదులను సప్త నదులు అనే ఒక కలశంలో ఆవాహన చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం నీటి పూజ కాదు, ఇది జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీ. ఒక తమిళనాడు రైతు తన పొలంలో గంగా జలాన్ని జల్లుకుంటాడు. ఒక కాశీ పండితుడు రామేశ్వరంలో నీటిని అర్పిస్తాడు. ఈ నదులన్నీ హిందూ ధర్మానికి రక్తనాళాలు లాంటివి. సరస్వతి నది ఒడ్డున వేదాలు పుట్టాయి. యమునా నది తీరాన కృష్ణుడు ఆడాడు. గోదావరి నది తీరాన రాముడు నడిచాడు. ఈ నదుల చరిత్ర తీసేస్తే అసలు భారతదేశం చరిత్ర ఉందా? చరిత్ర లేదు. ఒక్కొక్క నదికి ఒక్కొక్క చరిత్ర ఉంది మనకు. ఈ నదులు హిందూ విశ్వాసాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టే ఈ నది పరివాహక ప్రాంతమంతా సహజంగానే హిందూ దేశం. ఒక్కసారి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాల గురించి గుర్తు చేసుకోండి. ఏ ప్రభుత్వాలు, ఏ రాజులు లేని సమయంలోనే ఈ దేశాన్ని ఒక్కటిగా కట్టిపడేసింది ఎవరు? అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. ఆదిశంకరాచార్యుల వారు కేరళలో పుట్టి కాలినడకన దేశమంతా తిరిగి 4 దిక్కుల 4 మఠాలను స్థాపించారు. పూరి, ద్వారక, బద్రీనాథ్, శృంగేరి. ఆదిశంకరాచార్యుల వారు ఈ మఠాలను ఎందుకు స్థాపించారు? ఈ భూభాగాన్ని ఆధ్యాత్మికంగా రక్షించడానికి. శివుడి 12 జ్యోతిర్లింగాలు, అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు,
18 శక్తిపీఠాలు ఈ దేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. పాకిస్తాన్లోని హింగ్లాజ్ మాతా నుండి అస్సాంలోని కామాఖ్య వరకు, కాశ్మీర్లోని అమర్నాథ్ నుండి దక్షిణాన రామేశ్వరం వరకు ఈ ఆలయాలన్నీ కూడా ఒక అదృశ్య దారంతో కట్టబడి ఉన్నాయి. ఒక భక్తుడు తన జీవితంలో కాశీకి, రామేశ్వరానికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఈ తీర్థయాత్ర అనే కాన్సెప్టే భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా నిలబెట్టింది. రాజకీయ సరిహద్దులు మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక సరిహద్దులు, స్పిరిచువల్ బార్డర్స్ ఎప్పటికీ చెదిరిపోవు. ఒక్కసారి మన హిందూ దేశంలో ఉన్న పర్వతాలను, ప్రకృతిని ఒకసారి గుర్తు చేసుకోండి. మన జాతీయ గీతంలో అని పాడుకుంటాం. కైలాస పర్వతం శివుడికి నివాసం, అగస్త్యముని కోసం తలవంచిన వింధ్యా పర్వతాలు, తిరుమల 7 కొండలు సాక్షాత్తు ఆదిశేషుని రూపం, కృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి కొండ, ప్రతి గుట్ట, ప్రతి రాయి వెనుక ఒక మన హిందూ చరిత్ర ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి మట్టి రేణువు కూడా రామాయణ మహాభారతాల సాక్ష్యాన్ని చెప్తున్నాయి. మీరు ఈ దేశం నుండి హిందుత్వాన్ని వేరు చేస్తే మిగిలేది కేవలం నిస్సారమైన భూమి మాత్రమే. ఈ దేశం యొక్క ఐడెంటిటీ, గుర్తింపు పూర్తిగా సనాతన ధర్మం పైనే ఆధారపడి ఉంది. విదేశీయులు సింధు నది దాటి వచ్చినప్పుడు ఈ నేల మీద ఉన్న వారందరినీ హిందువులు అని పిలిచారు. హిమాలయాలు నిలబడినంత కాలం భారతదేశం నిస్సందేహంగా ముమ్మాటికి హిందూ దేశం మాత్రమే. ఈ సత్యం మన రక్తంలోనే ఉంది. దాన్ని గుర్తించడమే మన బాధ్యత. ప్రపంచంలోనే అనేక దేశాలు తమ మెజారిటీ మతాన్ని అధికార మతంగా ప్రకటించుకున్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇంగ్లాండ్ అధికార మతం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. డెన్మార్క్ అధికార మతం ఎవలాంజికల్ లూథరన్ చర్చ్. నార్వే లూథరన్ చర్చ్. వాటికన్ సిటీ పూర్తిగా క్యాథలిక్ దేశంగా ప్రకటించుకుంది. మొనాకో రోమన్ క్యాథలిక్ దేశం. ఇజ్రాయెల్ యూదుల జాతీయ దేశమని చట్టబద్ధంగా ప్రకటించుకున్నారు వాళ్ళు. ఇక ఇస్లాం అధికారిక మతంగా ఉన్న దేశాలు మీకు తెలిసిందే. అంతేందుకు మన పక్కన ఉన్న మాల్దీవులు, అక్కడ ఇస్లాం తప్ప మరో మతానికి పౌరసత్వం ఇవ్వరు. కానీ భారతదేశం లౌకిక దేశం. భారతదేశం, నా దేశం లౌకిక దేశంగా ఉండగలిగింది అంటే దానికి కారణం, ఏకైక కారణం ఇక్కడి మెజారిటీ ప్రజలు హిందువులు అనుసరించే సర్వధర్మ సమభావన. హిందూ ధర్మం యొక్క మూల సూత్రమే పరమత సహనం. భారతదేశం తన స్వభావరీత్యా హిందూ దేశం కాబట్టే ఇక్కడ ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం మనుగడ సాగిస్తున్నాయి. చివరిగా నేను ఒక మాట చెప్తాను. పరమత సహనంతో ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టకండి. ఇది హిందూ దేశం కాదు, ఇది హిందూ దేశం కాదు అని వాగడం ఆపండి. మాకు గనక తిక్క రేగిందనుకో, మా పరమత సహనాన్ని పక్కన పెట్టామనుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క శివాజీగా మారాలనుకో, రిజల్ట్ ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా. ఇది ముమ్మాటికి హిందూ దేశమే. ఇది ముమ్మాటికి హిందూ దేశం మాత్రమే. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.